ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి। ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు మెజారిటీ స్థానాల్లో విజయం సాధించి సత్తా చాటారు। గెలుపొందిన అభ్యర్థులు స్పందిస్తూ ఎన్నికల ముందు వరకే పాలిటిక్స్ అని ఇకపై అభివృద్ధిని ప్రధాన అజెండాగా ముందుకు వెళ్తామని స్పష్టం చేశారు। అన్ని వర్గాల ప్రజల అండదండలతోనే విజయం దక్కిందని కాంగ్రెస్ నాయకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు। ఈ విజయంపై కాంగ్రెస్ లీడర్ సందీప్ రెడ్డితో మా నల్గొండ జిల్లా ప్రతినిధి రాము ఫేస్ టు ఫేస్। హాట్ టాపిక్ గా మారినటువంటి తిప్పర్తి మండలం ఎల్లమ్మగూడానికి సంబంధించినటువంటి సర్పంచ్ కాంగ్రెస్ మద్దతుదారు ఘన విజయం సాధించారు। 459 ఓట్ల మెజార్టీ తోటి కూడా వాణి విజయం సాధించింది। సో ప్రస్తుతం కాంగ్రెస్ నాయకుడు సందీప్ రెడ్డి మనతో పాటు ఉన్నారు। అలా చెప్పండి, ఈ ఎన్నికకు ముందు వరకు కూడా పెద్ద ఎత్తున కూడా ఇక్కడ వివాదం చెలరేగినటువంటి పరిస్థితి ఉంది, మొత్తానికి మీరు విజయం సాధించారు, ఏం చెప్తారు? ఇదంతా నా గ్రామ బీసీ యువకుల మరియు బీసీ మహిళల యొక్క విజయం। ఎందుకంటే రాష్ట్రం మొత్తంలో ఎల్లమ్మగూడెం గ్రామంలో జరిగిపోతుందని అందరూ కూడా అపోహపడే సమయంలో ఈ గ్రామంలో అత్యధిక సంఖ్యలో ఉన్న బీసీలందరూ కూడా నన్ను ఈ రోజు భారీ ఎత్తున గెలిపించడం జరిగింది। ఇది కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి ప్రచారానికి రాలేదు, రాష్ట్ర నాయకులు రాలేదు, మండల నాయకులు రాలేదు, కానీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనే బ్రాండ్తోనే ఈ రోజు మేము ఘన విజయం సాధించడం జరిగింది। ఇది నాకు మరియు భూపాల్ రెడ్డికి మధ్యన జరిగిన పోటీ, ఈ పోటీలో భూపాల్ రెడ్డి చిత్తు చెట్టుగా ఓడించి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ 450 ఓట్ల మెజార్టీతో ఎల్లమ్మగూడెంలో కాంగ్రెస్ జెండా ఎగరవేసి ఈ రోజు అభివృద్ధికే ఓటు వేయడం జరిగిందని నేను తెలియజేస్తున్నాను। ఇంత పెద్ద మెజార్టీ వచ్చింది కదా, మొత్తానికంటే ఇక్కడ బీసీ వాదం అని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున కూడా ఇటు బీసీ ఓసీ అని చెప్పేసి కూడా వివాదం చెల్లిన పరిస్థితి ఉంది। అయినప్పటికీ కూడా ఇంత పెద్ద మెజార్టీ సాధించడం ఎలా చూడొచ్చు అంటారు? ఈ రోజు తొలగలు రఘువచ్చి ఇక్కడ చూపించాలి, బీసీ వాదం ఉందా, ఓసీ వాదం ఉందా, మేమంతా కలిసి ఉన్నామా అని చెప్పి తీర్మానం మళ్ళీ వచ్చి చూపించాలి, ఇక్కడ బీసీ వాదం ఉందా, ఓసీ వాదం ఉందా, మా మధ్యాహ్నం ఏమన్నా గొడవలు ఉన్నాయా అని చెప్పి ఈ రోజు ఇక్కడికి వస్తే తెలిసిపోద్ది నా బీసీ యువకులు ఏం చెప్తారు, బీసీ మహిళలు ఏం చెప్తారో కూడా వాళ్ళు ఆడిన డ్రామాలు ఆ పృథ్వీరాజు రమ్మనండి, ఇక్కడ చూసిపోమ్మనండి, ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకోవాలి వాళ్ళు। ఎందుకంటే ఇట్లాంటి కుల రాజకీయాలు చేసి కులాల మధ్య శిక్షలు పెట్టి పచ్చడి పల్లెల్లో నిప్పులు వేయడానికి కంకణం కట్టుకున్న అట్లాంటి ముగ్గురు బ్లాక్ మెయిల్లను రాష్ట్రం నుంచి తరలివేయాల్సిందిగా రాష్ట్ర ప్రజానికానికి బీసీల పేరు చెప్పుకొని బతికే నా కొడుకుల్ని ఈ రాష్ట్రంలో లేకుండా తరిమి కొట్టాలని బీసీలందరినీ కూడా కోరుతున్నాను। మొత్తానికి ఇది ఇక్కడ ఏదైతే కులాల అని చెప్పేసి అయినప్పటికీ కూడా తమకు ప్రజల మద్దతు ఉందని చెప్పేసి ఇటు ఏదైతే కులాలకు అతీతంగా గెలిపించారని చెప్పేసి కూడా సందీప్ రెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది। కెమెరా పర్సన్ జనార్దన్ కలిసి రాము మహానేష్ తిప్పర్తి నుంచి।